హృదయపూర్వక అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు అండి. నా పేరు రామకృష్ణ, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఏలూరు. దీపావళి పండుగ సందర్భంగా మాకు ఏలూరులో టౌన్లో ప్రస్తుతానికి వచ్చినాయి 41 అప్లికేషన్ వచ్చినాయండి. 24కి మేము ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా 19, 18, 17 అట్లా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే చలనాలు కట్టక ప్లస్ చెక్ లిస్ట్ ఫిల్ చేయక అట్లా ఉన్నాయి. ఈ రోజు ఈవినింగ్ లోపల వచ్చామని చెప్పామండి. ఈ రోజు ఈవినింగ్ లోపల ఎంతమందికి టౌన్లో ఎంతమందికి ఇస్తున్నాం అనేది డీటెయిల్స్ వస్తాయండి. వచ్చినట్టు మీకు ఇన్ఫర్మేషన్ చేయడం మొదలు చేస్తాము. ప్లస్ ఇంకేంటంటే అన్నిటికీ మన ఏలూరు టౌన్ అన్నిటికీ కలిసి రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి ఇండోర్ స్టేడియం అనుకున్నాము. ఇంకా ఫైనలైజ్ కావాలేదు. ఒకవేళ అయితే ప్రస్తుతానికి అదే అవుతుంది. అక్కడ షెడ్లు కూడా వాసాలు తీసుకుని వేయడానికి సిద్ధంగా ఉన్నాయండి. అవి ఈ షాపులు వేసేటప్పుడు నాన్ కంబస్టబుల్ మెటీరియల్ అంటే జిఐ షీట్స్తోనే వేయాలండి. ఐరన్ షీట్లు ఉన్నాయి కదా, వాటితోనే వేయాలి. ఒక్కొక్క షాప్ మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామండి. 2 షాపులు కలిసి 3 షాపులు కలిసి అట్లా వేసుకోవడం లేదు. ఒక షాప్ వేసినప్పుడు దానికి గ్యాప్ ఉంచాలి, మళ్ళీ ఇంకో షాప్ వేయించుకోవాలి. అట్లా ఉంటుంది. చుట్టూ 2 ఒక్కదానికి ఎదురుగా ఇంకొక షాప్ వేయడానికి వీల్లేదండి. ప్రతి షాపు దగ్గర 200 లీటర్స్ వాటర్ డ్రమ్ములో 2 ఉంటాయండి. 5 kgs ఫైర్ ఎక్స్టింగ్విషర్ 2 ఉంటాయండి. ప్లస్ డ్రై శాండ్ ఉంటుంది. ప్లస్ ఈ షాపులు వాళ్ళందరూ మేము పెట్టే నియమ నిబంధనలన్నీ పాటించవలసిందే. ఈ షాప్స్ దగ్గర బోర్డ్స్, నో స్మోకింగ్ బోర్డ్స్ ఉండాలి. ప్లస్ వచ్చే పబ్లిక్స్కి ఏంటంటే అక్కడ టెస్ట్ చేయడం కానీ లేదంటే పక్కకి వెళ్ళి వెలిగించడం కానీ వెలుగుతుందా లేదా అట్లాంటి చేయడానికి వీలు లేదండి. అట్లాంటివి చేయకూడదు. ప్లస్ ప్రధానంగా ఏంటంటే గత సంవత్సరంలో ఉల్లిపాయల మామూలని అవి ఒకటి మనకి దొంగల మండపం దగ్గర ఇట్లా అది క్యారీ చేస్తుంటే ఆ స్కూటీ మీద నుంచి స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగేటప్పట్లో ఇదైందండి. అది పూర్తిగా బ్యాన్ అండి. అసలు అది అమ్మడానికి కానీ ఉపయోగించడానికి కానీ కూడా బ్యాన్ అండి అవి. ఎందుకంటే వాటిలో ఉండేది చిప్స్ ఉంటుంది, మన కాంక్రీట్ లో వాడే చిప్స్ ఉంటుంది. ఆ చిప్స్ మధ్యలో కెమికల్ అనేది ఉంటుంది, పౌడర్ ఉంటుంది. ఇది రాపిడికి ఏం చేస్తుందంటే పూర్తి బ్లాస్ట్ అవుతాయండి. అవి అమ్మటానికి కానీ ఎటువంటి పరిస్థితి వీల్లేదండి. ప్లస్ ఏంటంటే అందరూ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది అందరూ తెలుసుకుని ఉండాలి. ప్లస్ ఇంకేంటంటే 3 days ముందు మేము ఏంటంటే వాళ్ళకి డెమో ఇస్తామండి. వాళ్ళ చేత ఆపరేట్ చేసి చూపిస్తాము, వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలండి.